తరం మాతరం వందే మాతరం ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే దేశ్ కి किसान खबरदार 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 पाकिस्तान खबरदार खबरदार पाकिस्तान खबरदार भारत माता की जय भारत माता की जय भारत माता की जय कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा भारत माता की जय తరం మాతరం వందే మాతరం ఈ తరం మాతరం వందే మాతరం దక్షిణ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన యాత్రికులపైన అమాయకులు వారిపైన ముసుగులో ద్రోహులు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి మారణ హోమం దేశమంతా దిగ్భ్రాంతి చెందింది. దేశమే కాదు ఇతర దేశాలు కూడా దీన్ని దిగ్భ్రాంతి చెందాయి. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎవడైనా సాయం చేస్తే ఇది నేను చేసినని చెప్పుకుంటాడు, కానీ ద్రోహులు ఒక మానవుని తోటి మానవుని చంపి ఇది మా సంస్థ చెప్పిందని ఆ తస్వ లోయల ముస్లిం సంస్థ చెప్పుకోవడం సిగ్గుచేటు, బాధపడాలి. ఖబర్దార్ బిడ్డలారా, మీరు ఏమనుకుంటున్నారో, నువ్వు ఏ మతం అని అడిగావు కదా, ఆ మతం వాడే ఉమ్మేస్తే కొట్టుకోబోయే జాతిని ఇది నువ్వు కొట్టుకోబోయే స్థాయిలో ఉన్న విధవముండా కొడుకులారా, మీరు మా భారతదేశాన్ని ఏం చేయగలుగుతారా? దీంతో మీరు ఎక్కడ గెలిచారు? ఏ విషయంలో భారతదేశాన్ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు? భారతదేశంలో ఉన్నటువంటి ఇవాళ ఆధునిక ఆయుధాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువత సమాజం కానీ ఇవాళ కన్నెర్ర చేస్తూ ఉంది. ఇటువంటి దుర్మార్గానికి దూరంగా ఉండాలని ఇవాళ ఇక్కడ నర్సంపేట రాణా ప్రతాప్ యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ యువతరం అంతా నాయకులంతా కలిసి ఇవాళ దీనికి నిరసనగా కొవ్వొత్తి ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, ఖబర్దార్. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సంస్థలకు ఒక సూచన, ఎందుకు వారు చేసిన పాపాన్ని మీ మీద దోసే ప్రయత్నం చేస్తున్నారు? మీరు ఈ దేశంలో ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు ఖండించడం లేదు? కాశ్మీర్లో అడుగున ఉండేది ఎక్కువ శాతం మీరే కదా. అటువంటి ముస్లింలు వచ్చి ఎక్కడ ఉంటున్నారో మీకు తెలిసే ఉంటుంది కదా. గతంలో దాని చరిత్ర కూడా ఉంది కదా. మీరే ఆ దొంగలను, మీరే ఆ ద్రోహులను పట్టి ప్రభుత్వానికి పట్టించినాడు. మీరు ఈ దేశవాసులుగా మిమ్మల్ని ఈ దేశం గౌరవిస్తుంది అని కూడా నేను మనవి చేస్తూ, మరి ఇటువంటి దుశ్చారాలకు ఎవరు పడినా ఈ దేశం రొట్టె, ఈ దేశం మట్టి, ఈ దేశం నీళ్లు దాగి ఏ ఒక్కడు, ఏ మతము, ఏ కులము, ఏ వ్యక్తి కూడా ఈ దేశంపై కన్నెర్ర చేస్తే కళ్ళు పీకేస్తాం. మిమ్మల్ని ఇక్కడ భూస్థాపితం చేయడానికి ఇవాళ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిన్నటి నుంచి విదేశీ పర్యటన మానుకొని నిరంతరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లను మట్టుబెట్టడం ఖాయం, వారి వెనుక ఉండేటువంటి వాళ్ళను కూడా మట్టుబెట్టడం ఖాయం అని తెలియజేస్తూ ఈ ర్యాలీని ప్రారంభిస్తా ఉన్నాం. ఏదైతే నిన్న 22వ తారీఖు రోజు జరిగిన దుర్ఘటన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గామ్ అనే పర్యాటక ప్రాంతంలో పర్యాటక కేంద్రంగా ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళి భార్యాభర్తలు, అక్క చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు, ఆ అవ్వ కొడుకులు ఎంతోమంది కూడా ఆ ప్రదేశం గత 10 సంవత్సరాలుగా శాంతియుతంగా నెలకొల్పడానికి నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేసి ఆ ప్రాంతాన్ని శాంతియుతంగా మార్చారని చెప్పి ఈనాడు అక్కడికి పర్యాటక కేంద్రంగా కూడా దాన్ని భావించి వెళ్ళిన వాళ్ళను మరి ఏ రకంగానైతే వాళ్ళు నిరాయుధులై ఏ ఆయుధం లేకుండా ప్రేమగా ఆ ఏరియాను, ఆ పరిసర ప్రాంతాలను నిరాయుధులై ఉండి అక్కడ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటే ఆయుధాలతోటి దాడి చేసి నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా అని అడిగి మరీ కిరాతకంగా వాళ్ళను హతమార్చడం, 27 మందిని హతమార్చి ఈనాడు వాళ్ళ కుటుంబంలో ఎంతో శోకాతత్వ హృదయాలతో వాళ్ళందరినీ కూడా ఆగం చేయడం జరిగింది. ఏదైతే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్న పాకిస్తాన్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని ఇలా భారతదేశం మొత్తం కూడా పాకిస్తాన్ తీవ్రవాదులను, మరి పాకిస్తాన్ దేశాన్ని కూడా, పాకిస్తాన్ అక్కడ ఉన్న అధికారులను, అక్కడ ఉన్న నాయకులను కావచ్చు, ఈనాడు 15 నిమిషాలు కేవలం భారతదేశ సైన్యం కానీ భారతదేశ పౌరులు కానీ ఈ న్యాయాలు, ఈ చట్టాలనేది పక్కకు పెడితే 15 నిమిషాల్లో పాకిస్తాన్ అనే దేశం ఈ మ్యాప్లో లేకుండా పోతుంది. కానీ ఈనాడు భారతదేశంలో హిందూ, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా వాళ్ళు నివసించడానికి
మంచి వసతులు కల్పించి వాళ్ళు ఉండడానికి అందరిని కూడా సమానంగా చూడాలని చెప్పి భారతదేశం యొక్క అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం ముందుకు పోతుంటే మరి మిగతా దేశాల్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటిది, మరి మిగతా రాష్ట్రాల్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటిది, మరి ఇక్కడ జరుగుతున్న మరి ఇక్కడ ఇంత ప్రశాంతమైన వాతావరణంలో అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు మన భారతదేశ గడ్డ మీద బతుకుతుంటే పక్క దేశం నుంచి వచ్చి అక్కడ ఉన్న పర్యాటకులను ఈ రకంగా హతమార్చడం అదొక పిరికి పొందే చర్యగా భావిస్తూ ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతదేశం మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల ఖబర్దార్ అని తెలియజేస్తున్నాము. 15 అంటే 15 నిమిషాలు ఇందాక చెప్పినట్టు ఈ న్యాయాలు ఈ చట్టాలు అన్నీ పక్కకు పెడితే భారతదేశ ఆర్మీకి కానీ భారతదేశ పౌరులకు కానీ ఈ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశాన్ని ఉంచబోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాటి మాటికి కవ్వింపు చర్యలు చేసుకుంటూ అక్కడ ఉన్న అమాయకులను జమ్మూ కాశ్మీర్లో ఉన్న అక్క చెల్లెలను అన్నదమ్ములను కూడా ఎంతో మందిని కిరాతకంగా హతమార్చడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలుగా ఈ ఉగ్రదాడులను ఎంతో చట్టపరమైన చర్యలతోటి మరియు కట్టుదిట్టమైన భద్రతతోటి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అవి తక్కువ శాతం అయ్యే వరకు చేసిండ్రు. ఇంకా కూడా ఈ కార్యక్రమాలను వాళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇంకా ముందు కూడా భారతదేశ ఆర్మీ తన కార్యక్రమాలు తను చేస్తారు. మరి భారతదేశంలో ఉన్న ఏ ఒక్క యువకుడు కానీ ఏ ఒక్క అన్నదమ్ములు కానీ దీన్ని చూస్తూ ఊరుకోబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ ఉగ్రవాదులు.